డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించే విధంగా రోత రాతలు రాస్తోన్న ఈనాడు పత్రికను ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. దేశంలోని ఎంతో మంది సంఘ సంస్కర్తల ఆలోచనలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారంటున్న మంత్రి చెల్లుబోయినతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సామాజిక న్యాయ మహాశిల్పం ఇప్పుడు విజయవాడ నగర ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుంది. నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజు నుంచి సందర్శకులందరూ కూడా తరలి వస్తున్నారు. అయితే సందర్శకులతో పాటు రాజకీయ నాయకులు కూడా తరలి వస్తున్నారు. మనతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూశారు కదా ఎలా ఉంది అంబేద్కర్ స్మృతివనం కావచ్చు, విగ్రహం కావచ్చు. సామాజిక న్యాయ మహాశిల్పం భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక తలమానికంగా అసమానతలతో జీవనాన్ని సాగిస్తున్నటువంటి సమాజానికి సమానత్వమే సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక నానుడి అమలు జరగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికున్న మేధస్సును అంతటినీ కూడా రంగరించి క్రోడీకరించి రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆ రాజ్యాంగ నిర్మాతకి రాజ్యాంగబద్ధ పాలన సాగించేటువంటి వారు మాత్రమే ఘనమైన నివాళులు అర్పించగలరని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. సంపన్నుడికి కాదు, సామాన్యుడికి కూడా చేరాలి. సామాన్యుడికి కూడా చేరాలంటే ఏ వర్గాల్లో సామాన్యుడు, అతి సామాన్యుడు, పేదగా మిగిలిపోతున్నాడు. ఆ పేదరికం అనేటువంటిది తరతరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి రోగం. దానికి వైద్యం చేయాలి. ఆ వైద్యం కోసమే కదా డీబీటీ అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రభుత్వం నుంచి పేదవాడికి అందాల్సిన సహాయం అందే క్రమంలో దళారీ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, అనేకమైనటువంటి లొంగుబాటు చేసుకునేటువంటి వ్యవస్థలు పనిచేశాయి. ఆ వ్యవస్థలన్నిటికీ ఒకే ఒక చెక్ పెట్టాడు డీబీటీ అనేటువంటి కార్యక్రమం. ఇది కదా నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉంటాడనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంస్కర్తల ఆలోచనల సమ్మిళితం ఒక జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను సగర్వంగా చెప్తాను. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడి యొక్క రోమాలు నిక్కబొడిచేటట్టుగా ఇది రాజ్యాంగబద్ధ పాలనకు ఈ రాష్ట్రం ఆదర్శం అయ్యింది. ఆచరించి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక గర్వంగా ప్రజలు చెప్పాడు. యునైట్, ఎడ్యుకేట్ అండ్ ఎజిటేట్ అనేటువంటి మాట. ఎడ్యుకేట్ అవుతుంది, యునైట్ అయ్యింది. నీకు 24లో నీ రోతరాతలకి వాళ్ళు కొట్టుకుపోయేటువంటి పరిస్థితే వస్తుంది తప్ప జ్ఞానాన్ని సంపాదించిన, విజ్ఞానాన్ని సంపాదించిన, చైతన్యాన్ని సంపాదించిన వారందరూ కూడా నిన్న లక్షలాది మందిగా విజయవాడ నగర నడిబొడ్డున వారి యొక్క కేరను చూసి వారవలేని, చూసి చూడలేని, ఈతి బాధలతో బాధ్యత మరిచి ఒక పౌరుడిగా బాధ్యత మరిచి రాతలు రాసేటువంటి ఈనాడు పత్రికని బహిష్కరించే రోజులు అతి దగ్గరలో రాబోతా ఉన్నాయి. అవమానించినట్టుగానే మా వర్గాలన్నీ భావిస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఈనాడు పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక మహోన్నతమైన వ్యక్తికి ఘనమైన నివాళి అర్పించేలాగా ఈ కార్యక్రమం చేపడితే ఈ కార్యక్రమం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వారంతా కూడా బాబా బిఆర్ అంబేద్కర్ అవమానించిన వారి కింద లెక్కేస్తామని చెప్పి కూడా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ సత్యతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.